ఏంటపర్ణ, ఎందుకు పూలు కడుతున్నావు? ఛీ, పో వదినా. అమ్మా, ఏంటమ్మాది చీపో అంటుంది? ఏముంది, చీ కొట్టి పొమ్మంది. అది కోపంతో అనలేదు, సిగ్గుపడుతూ చెప్పింది. ఎలా చెప్పినా అర్థం అదేగా. కాదమ్మా, అది పూలు కట్టడం వెనుక ఇంకేదో అర్థం ఉంది. అదేంటో కనుక్కోవాలి. పదమ్మా. అపర్ణ, ఇన్ని పూలెందుకు? పేరంటానికి ఏమైనా వెళ్తున్నావా? ఛీ, పో వదినా. ఆ? హలో, అపర్ణ, చెప్పండి శ్రీవారు. చేయినొప్పి తగ్గిందా అపర్ణ? హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే బయలుదేరాను. నీకేమైనా కావాలా? ఛీ, మీకు అస్సలు సిగ్గులేదు. ఇప్పుడు నేను ఏమన్నాను? పొండి, ఇక్కడ అత్తయ్య వదిన ఉన్నారు. ఉంటే వాళ్ళ ముందు ఎలా చెప్పను? నాకు సిగ్గు బాబు. అది కాదు అపర్ణ, నీకు స్వీట్స్ ఫ్రూట్స్ ఏమైనా కావాలా? మీ ఇష్టం, మీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. బాయ్. ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతుంది? అపర్ణ, అర్జున్ ఎందుకు ఫోన్ చేశాడు? ఛీ, పో వదినా. ఏంటమ్మాది, ఏమడిగినా అదే ఎక్స్ప్రెషను, అదే డైలాగు. ఇందాక నాకు అర్థం కాలేదన్నావుగా, ఇప్పుడు నీకర్థమైందా? నీకేం అర్థమైంది? ఈ రాత్రి వాళ్ళు శోభనం చేసుకోవాలనుకుంటున్నారు. అదే గాని జరిగితే మనం పూర్తిగా ఓడిపోయినట్టేనమ్మా. అది శాశ్వతంగా ఇక్కడే పాతుకుపోతుంది. ఎలాగైనా ఆపాలి. ఏం చేద్దాం? చెప్తాను. మనమేం చేసినా వాడింటికి రాకముందే చెయ్యాలి. చీకటి పడగానే చేసేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.